మొట్టమొదట ఇక్కడికి ఈ సమావేశంలో పాల్గొన్న కవి పండితులకు, పరిశోధకులకు, అలాగే ఇక్కడ ఆసీనులైనటువంటి సంస్థానాధీశులందరికీ మొట్టమొదట నా యొక్క నమస్కారాలు. నా స్వగ్రామం దోమకొండ ఇక్కడే. నేను చిన్నప్పుడు నా బాల్యంలో ప్రతి చోట చూసినా ఈ సంస్థానం గుర్తులు కనిపించేది. ప్రతిదీ నన్ను వేధిస్తుండేది. ఇదేంటిదబ్బా, అక్కడ వెళ్తే ఒక తోట ఉండేది, ఉమ్మబాగ్ అనేవాళ్ళు. దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందని చిన్నప్పుడు సందేహాలు ఉంటుండే. వాటన్నిటికీ నాకు పరిశోధనలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు అర్థమైనాయి. ఇప్పుడు పక్కకు జంగంపల్లి ఉంటుంది, ఆ పక్కన కామారెడ్డి ఉంటుంది, లింగంపేట. మన గ్రామనామాల పేర్లు చూస్తే ఉదాహరణకు గుంతకల్, అందులో కల్ అంటే రాయి, గుంత ఉన్న పేరు కాబట్టి గుంతకల్ అని వస్తుంది. వరంగల్, గల్ అంటే రాయి, ఒక రాయి ఉన్న పేరు అంటే నైసర్గిక స్వరూపం. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి వల్ల పిల్ల ఏరు, చిన్న వాగు బారుతుంటుంది కాబట్టి ఆ ఊరు పేరు పిల్లేరు అని వచ్చింది. సో గ్రామనామాలను చూసినప్పుడు ఒక్కొక్క ఊరుకు రాజకీయంగా, చారిత్రకంగా, నైసర్గికంగా కొన్ని ఉంటాయి. ఇక్కడ ఈ సంస్థానంలో శివధర్మోత్తరంలో వాళ్ళ ఇక 2 నిమిషాలు అన్నారు కాబట్టి చదవడానికి టైం లేదు. అన్న పేరు మీద, తల్లి పేరు మీద, అత్త పేరు మీద, తన పేరు మీద గ్రామాలు నిర్మించినామని చెప్పుకోవడం జరిగింది. వాటన్నిటి సాక్ష్యభూతాలు జంగంపల్లి, కామారెడ్డి అన్నీ కనిపిస్తాయి. చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లకు వీళ్ళ పేర్లు కనిపిస్తాయి. కానీ మరి దోమకొండకు ఏ రెడ్డి పేరు ఎందుకు లేదో నాకు అర్థం కాలే. దోమకొండ వ్యుత్పత్తి కూడా చాలా రకాలుగా చెప్పే ప్రయత్నం చేశారు, కానీ అది పొసగదు వాస్తవానికి. నేను కూడా చాలా ప్రయత్నం చేసిన నా పరిశోధనలో భాగంగా. అన్ని ఊర్లకు ఈ సంస్థానం పేర్లు ఉన్నాయి, మరి మా ఊరికే ఎందుకు లేదు అని అంటే అది పెద్ద రహస్యం అయిపోయింది. అదొక చిన్న విషయం మీతో పంచుకోవాలనుకున్నాను. ముఖ్యంగా మా గురువు గారు అనంతకుమార్ శర్మ గారు చాలా విషయాలు చెప్పారు. ఒకటి, ఏ సంస్థానమైనా ఏ రాజ్యమైనా 2 అంశాలు. ఒకటి ప్రజలకు చేసిన మేలు, ఒకటి చరిత్రలో సుస్థిరం అవ్వడానికి సాహిత్యపరంగా చేసినటువంటి అంశాలు. ఈ 2 సమపాలనలో నిర్వహించింది ఈ దోమకొండ సంస్థానం. సాహిత్యంలో చూస్తే ఆనాటి సమకాలిక పరిస్థితుల్లో భాషపరంగా చూస్తే ఉర్దూ ప్రభావం ఎక్కువ, సంస్కృత ప్రభావం ఎక్కువ. ఆ ధోరణిలో ఆ రెండిటిని పక్కన పెట్టి తెలుగును రక్షించిన ఇన్ని సంస్థానాలలో ఒక దోమకొండ సంస్థానకే ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఉంది. ఇన్ని సంస్థానాలు కూడా అప్పటి పాలకుల నైజాములకు లోబడి పరిపాలించారు. అయితే సంస్కృతం, అయితే ఉర్దూ, ఏదంటే అది. కానీ తెలుగును రక్షించిన ఏకైక సంస్థానం ఆ దశలో దోమకొండ సంస్థానం ఒకటే. రెండవది ఇంకొకటి, మతపరమైనటువంటి అంశాల్లో చూస్తే ఆ రోజు ఇస్లాం యొక్క ప్రభావం ఎక్కువ, హిందుత్వంలో చూస్తే కూడా వైదికం యొక్క ప్రభావం ఎక్కువ. ఆ రెండిటిని కాదని వారి నమ్మిక దైవం శైవాన్ని నిలుపుకోవడం కోసం శైవానికే కావ్యాలను అంకితం చేసిర్రు. శైవం కోసమే కావ్యాలను రచింపజేసిర్రు, ధార్మికతను కాపాడారు. అందుకోసం ఇంకొకటి, వారి సమకాలంలో జరిగినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతం కానీ ఇక్కడ కానీ ఆ సమకాలీనంలో ప్రబంధాలు వస్తున్నాయి. ప్రబంధం అంటే ఏంటిది? అందులో కంటెంట్ శృంగారం, రొమాన్స్ ఉంటుంది, వర్ణనలు, డిస్క్రైబ్ ఉంటుంది. సో ఎంటర్టైన్మెంట్గా ఉండే సాహిత్యము, రొమాన్స్తో ఉన్నటువంటి సాహిత్యం వస్తున్న సమకాలంలో ఉన్నటువంటి ఈ సంస్థానం వాళ్ళు భక్తిని, అందులో శైవ భక్తిని ప్రధానంగా, అంటే ఇక్కడున్న కవులు పట్టమేట సోమనాథుడు కావచ్చు, స్వయంగా మల్లారెడ్డి గారే కావచ్చు, మంచి ప్రతిభా నైపుణ్యం ఉన్న వాళ్ళు చిత్రకవిత్వం, బంధకవిత్వం, పద్యకవి ఎంత రాసినారు. ఎక్కడ లేనటువంటి సంస్కృత పాండిత్యం ఉన్నటువంటి ఛందస్సులను ప్రయోగించినటువంటి అద్భుత నైపుణ్యం ఉన్నటువంటి కవులు ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళ పేరు ఫేమస్, నేమ్ అండ్ ఫేమస్ కోరుకోలేరు. ధర్మాన్ని రక్షించాలని ఒక కంటెంట్తోని సమకాలికుల వైపు వెళ్లకుండా శైవ కవిత్వాన్నే ప్రధానంగా చేసుకొని పురాణ సాహిత్యాన్ని, ప్రబంధ సాహిత్యాన్ని మొదలుపెట్టారు. ఇంకొక చిన్న సందేహం ఉంటుంది. ఇది మా గురువు గారు అనంతకుమార్ శర్మ గారు వారి పరిశోధనలో కూడా బిక్కనవోలు సంస్థానం, దోమకొండ సంస్థాన కవులు అని పెట్టారు. చరిత్రలో దీని మీద పరిశోధకులు కూడా చాలా తర్జన భర్జన పడ్డారు. బిక్కనవోలు సంస్థానం అంటే ఇప్పుడున్న ఆంధ్ర ప్రాంతంలో ఉన్న బిక్కనవోలు సంస్థానం అనే ఒక కన్ఫ్యూజన్, చాలా వరకు దాన్ని ముద్ర వేసేందుకు పరిశోధకులు చాలా ప్రయత్నం చేశారు. ఒక మన సిద్ధరామేశ్వర స్వామి ఆలయము, ఇటువంటి చారిత్రక నైసర్గిక స్వరూపాలను బట్టే బిక్కనవోలు అంటే ఆంధ్రలో ఉన్న బిక్కనవోలు కాదు, అది ఇక్కడ బిక్కనవోలే అని నిర్ధారణకు వచ్చారు. సో అంటే ఏంటిదంటే
చరిత్రలో దీనికి రావాల్సినంత గుర్తింపు రాలేదు. నేను ఈ ఊరి వాస్తవుడిని అయినా నాకు దీని సంగతులు ఏం తెలియదు. చిన్నప్పటి నుంచి ఆ ఉమ్మబాగులో సమాధులు ఉంటాయి, వాటి మీద మేము ఆడుకునే వాళ్ళము. అక్కడ చూస్తే వాళ్ళ సంవత్సరాలు అవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక విశిష్టత ఉంది. ఈ ఊరిలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతుంటాయి. శివరామ మందిరం నాకు చిన్నప్పటి నుంచి డౌట్ వస్తుంది. నన్ను ఒక చిన్న హరిజనవాడ స్కూల్లో చదువుకున్నాను. ఒక్క నిమిషం అయిపోయింది. హరిజనవాడ స్కూల్లో చదువుకున్నాను. ఇంకొకటి శివరామ మందిర స్కూల్ అని అంటారు. శివరామ మందిరం అయితే శివ గుడి ఉండాలి, లేకుంటే రాముని గుడి ఉండాలి. రెండింటిని కలిపిన గుడి మా ఊరిలో వెరైటీగా ఉన్నది ఏంటని నాకు చిన్నప్పటి నుంచి ఒక సందేహం ఉండేది. సో 13వ శతాబ్దంలో శైవ వైష్ణవ ఈ అసమతుల్యత సమస్యలతోని తిక్కన గారు 13వ శతాబ్దంలో హరిహరనాథ అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అది నెల్లూరు ప్రాంతంలో. ఈ ప్రాంతంలో ఇక్కడే ఉన్నటువంటి కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రమిషికలు కూడా 14వ శతాబ్దం 15వ శతాబ్దంలో కూడా హరిహరులను 3 రకాలుగా డిఫైన్ చేసిండు. హరిని ఒకసారి పూజించి, శివుని ఒకసారి పూజించి, వాళ్ళిద్దరిని ఈక్వల్ చేస్తూ ఒక దారి ఆయన 3-4 డైమెన్షన్లో సింహాసన ద్వాత్రమిషికలో 15వ శతాబ్దంలో డిస్క్రైబ్ చేస్తే, ఈ సంస్థానం వాళ్ళు కూడా అదే పద్ధతిని అవలంబించడమే కాదు, ప్రాక్టికల్గా గుడి నిర్మాణం జరిగింది. ఆ గుడిలో కూడా శివుడు ఆరాధించబడతాడు, రాముడు, శైవం వైష్ణవం 2 ఉంటాయి. ఆ ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. దీనికి చివుకుల వెంకటాచల శాస్త్రితోని రామేశ్వర విలాసం అనే ఒక చిన్న లఘు కావ్యం రాయించడం జరిగింది. ఆ కావ్యాన్ని చదువుతుంటే ప్రాక్టికల్గా ఇప్పుడు ఆ ఉత్సవాలు జరుగుతున్నాయన్నంత డిస్క్రైబ్ చేసిర్రు. సో వీళ్ళు సమాజానికి సేవ చేసిర్రు, అట్ ద సేమ్ టైం శాశ్వతంగా ఉండడానికి లిటరేచర్గా చేశారు. సో నేను ఈ ఊరని చెప్పుకోవడానికి గర్విస్తున్నాను. వారి పుస్తకాలను కూడా నేను ఇంకా బాగా చదివాను. సో ఇంకా ఇది వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్.